నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిలకలవారిపల్లి గ్రామంలోని దళిత వాడకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా వారి అనుభవంలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వమే పట్టాలు మంజూరు చేసి స్థలాన్ని కేటాయించినటువంటి స్థలంలో దౌర్జన్యంగా ఇతర కులస్తులు అందులోకి వచ్చి ఆ భూమిని మా వర్గానికి దక్కకూడదనే ఉద్దేశంతో ఆ రకంగా మా పైన దాడికి పాల్పడిన నేపథ్యంలో వెంటనే నిన్న రాత్రి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ గొడవని స్పందించి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా పోలీసు వారు సత్వరమే ఆ సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడి నిజంగానే పోలీసులు చేసుకున్నటువంటి చర్య అభినందనీయము. ఈ క్రమంలో వారు తీసుకున్న చొరవ వల్ల అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గత 30 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉన్నటువంటి భూమిని తిరిగి మళ్ళీ దళితులకే అప్పచెప్పే రకంగా చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు పలుమార్లు వచ్చిన అక్కడ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇకనైనా రెవెన్యూ అధికారులు మేల్కొని ఇలాంటి అట్రాసిటీ దాడులు మా పైన జరగకుండా దానికి బేషరతుగా ఇప్పుడైనా వాళ్ళు ముందుకు వచ్చి ఎవరెవరికైతే పట్టాలు మంజూరు చేశారో వాళ్ళకి ఆ స్థలాన్ని కేటాయించేసి అక్కడ సొంతంగా పర్మనెంట్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఏ వర్గాల నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే నేపథ్యంలో ఈ 2 సంవత్సరాల ముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్కడ ఏర్పడిన తర్వాత స్థలాలకు వాల్యూ పెరిగిపోయిన తర్వాత అక్కడ మరింత దాడులు చేయడానికి మా మీద అవకాశం ఉంది. ఆ గ్రామంలో శాంతి భద్రతను నెలకొల్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడే అక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇది శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. న్యాయబద్ధమైన విచారణ డిఎస్పీ స్థాయి అధికారులు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. నా పేరు గంగులప్ప, మాది చిలకవారిపల్లి. మాకు 93లో ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలుగా మేము దాని చెట్లు కంపలో పడినవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బడేలకు దానికి వాల్యూ పెరిగిందని చెప్పేసి ఎస్ఎస్ ఆ పక్క రాకూడదని చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. మా ప్లాట్లలోనే చెట్ల కుప్పేసినారు. మేము ఏదంటే మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. ఎంఆర్ఓ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి, సిఐ గారి దృష్టికి అన్నీ వచ్చినాము. వాళ్ళు వచ్చి మాకు సహకరించినారు. కాబట్టి ఎంఆర్ఓ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, మా సంఘం నాయకులు మాకు న్యాయం చేస్తారని మేము అధికారుల దగ్గరికి సహకరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మాకు న్యాయం చేయాల. చిన్నలు పెద్దలకు అందరికీ నమస్కారం. సమే మాకు 30 ఏళ్ళు అయ్యా అవి పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇంతకుముందు మాకు మా పెద్దోళ్ళు ఏం చేసినారంటే అక్కడ పోయేదానికి ఇది లేదని అక్కడ పోలేకపోయినారు. పట్టాలు ఏమో ఇచ్చినారు వాళ్ళు. ఇప్పుడు మేము పోతా ఉంటే కట్టుకోలేకనే ఉండే శక్తి లేకనే మేము కట్టుకోలేకపోయినాము. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయినారు. అక్కడ పోయి కట్టుకోవాలంటే ఇండ్లు కట్టుకోవాలని చెప్పి నేను పోతా ఉంటే ఇప్పుడు ఏరియా కులస్తులు వచ్చి ఈ పట్టాలు మావిగిని, ఈ భూమి మాదిగిని మీరు రాకూడదు అంటే చెప్పి నేను దాడి చేస్తున్నారు. రాత్రి ఏం జరిగింది, 2 పిల్లలు పోయి ఆ బీట్లో కూర్చొని ఉన్నారు. ఆ బీట్లో కూర్చొని దానికి అవసరమయ్యి ఊరోళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చినారు, మీరు ఎందుకు ఇవాళ వచ్చింది ఇది ఇక్కడ, మీకేం సంబంధము అంటే చెప్పి నేను వాళ్ళు అనటము. వచ్చిన దానికి ఏమన్నా మేము కూర్చున్నాము, ఊరికే టైంపాస్ కూర్చున్నామన్నా మేము పోతాంలే అన్నారు. అయినా మీకేం సంబంధం ఇక్కడ కూర్చుండేదానికి లేదు కదా అంటే చెప్పి నేను వాళ్ళ మీదకి కొట్లాటకు పోయి కత్తులు ఎత్తుకొచ్చి రాడ్లు ఎత్తుకొచ్చి వాళ్ళని కొట్టి ఇప్పుడు మేము ఎత్తుకొచ్చినాము అంటే చెప్పి నేను మా మీదనే దోసి 7 మందికి దెబ్బలు తగలటము. 4 హాస్పిటల్లో బెడ్ మీద పనుకున్నారు. మమ్మల్ని అడగరాని మాటలన్నీ అడుగుతున్నారు. వాళ్ళు 10 మాటలు అంటే మేము దండపెట్టి గట్ట చెప్తున్నాము. చూడమ్మా, మీరు 10 మాటలు అంటే మేము ఒక మాట అంటే మంచిది కాదమ్మా అని దండపెట్టి చెప్తాంటే కూడా ఎత్తి మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు మేము ఈ నరకు మనవించల్లా, మేము మా బిడ్డలు ఏం కావాలని వాళ్ళు అట్లా మాట్లాడుతుండేది. మా భూమి మాకు వచ్చేదానికి, మా పట్టాలకు మాకు వచ్చేదానికి వాళ్ళకి ఎందుకు బాధ? వాళ్ళకు మాతో మాదిరికి ఇచ్చింటే వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళకి జరిగింది వాళ్ళు కట్టుకున్నారు. మాకు జరగలేనప్పుడు మేము కట్టుకోలేకపోయినాము. పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు కట్టుకునేదానికి వాళ్ళకి ఏమంత బాధ? మిస్కిలమంటే గొడవలకు వస్తుండారు. ఏరే ఊరు వాళ్ళని పిలుచుకొచ్చేది, పిల్లలను కొట్టించేది ఈ మాదిరిగా ఉండదు. అందుకోసమని ఆ చందు అన్నను చెట్లో కొప్పేసినారనా అంటే చెప్పినానంటే ఎందుకు అట్లా వేయకూడదమ్మా అంటే చెప్పి నేను వాళ్ళకి చెప్పుకునేదానికి మీరు ఎక్కడెక్కడో పోయి సపోర్ట్గా మాట్లాడుకున్నారు, మాకు కూడా ఉండారు అంటే చెప్పి నేను ఏరే వాళ్ళని పిలిపించి రాత్రి పెద్ద గొడవ జరగటం సమయం
అందుకోసమని ఆ చందు అన్నా కన్నా మాకు న్యాయం చేస్తారని మేము వాళ్ళని ఆనంద్ అన్నా కన్నా మాకు న్యాయం చేస్తారని వాళ్ళ పాదాలకు శరణం కోరుకుంటున్నాం సార్. మేము ఇస్తున్న ప్రజలందరికీ, అధికారులకు, అధికారేతరులు అందరికీ, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రజలారా, నిన్నటి దినమే మదనపల్లి ప్రెస్ క్లబ్లోనే మాకు అన్యాయం జరిగిందని చిలకవారపల్లి వారి తరపున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ ప్రెస్ మీట్ ద్వారా సమస్యను బహిర్గతం చేయడం జరిగింది. ఇది దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ సమస్యను పెద్ద ఎత్తున అధికారులకు చెప్పడం కానీ చూపించడం కానీ చేయకపోగా దాన్ని ఎక్కడికెక్కడ అణిచేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది చిలకవారపల్లిలో ఏర్పాటు అయిందో అప్పటి నుంచి ఎస్సీలకు ఉన్నటువంటి భూములకు విలువ పెరగడంతో అక్కడున్న ఇతర వర్గాల ప్రజలు అక్కసుతో దాన్ని మాకు దక్కనీయకుండా, మా ప్రజలకు దక్కనీయకుండా చాలా దఫాలు అడ్డుకున్నారు. సంవత్సర కాలం పాటు ఆఫీసులు చుట్టూ మా వాళ్ళు తిరిగి అలసిపోయారు. చివరికి ఏమీ చేయలేక వేరే గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించిన విషయాన్ని నేను ప్రజలందరికీ తెలియజేసే క్రమంలో ఈ తెలియజేసిన దాన్ని జీర్ణించుకోలేక రాత్రికి రాత్రి అక్కడ నిన్నటి రోజు రాత్రినే దాడి చేయడం, మా వాళ్ళపైన విచక్షణ రహితంగా రాడ్లతో, మారణాయులతో, కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి నేనే స్వయంగా 8 గంటల ప్రాంతంలో ఫోన్ చేయక ఇట్లా గొడవ జరుగుతుంది, నాకు సమాచారం ఇచ్చారని చెప్పగా హుటాహుటిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సంఘటనా స్థలానికి ఖచ్చితంగా చేరుకొని నిర్ణీత సమయంలో చేరుకొని పెద్ద ప్రాణ నష్టం జరగకుండా కాపాడినారు. నిజంగానే తాలూకా పోలీస్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, వాళ్ళ పోలీస్ బృందానికి బహుజన సేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ రాత్రి దాదాపుగా 2:30 గంటలు 3 గంటల ప్రాంతం వరకు పోలీస్ స్టేషన్ దగ్గరనే వేచి ఉండి ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వారిపైన 10 మంది పైన SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు మిగిలిన IPC సెక్షన్స్ కూడా కట్టి 10 మంది పైన FIR నమోదు చేయడము, రాత్రినే FIR కాపీ కూడా ఇవ్వడం పట్ల నిజంగానే మేము వారిని అభినందిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ప్రాణ నష్టం జరగకుండా కాపాడడానికి చాలా చొరవ చూపారు. మరొకసారి అభినందిస్తూనే ఈ 10 మంది పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ఎంక్వైరీ ఆఫీసర్ DSP గారు కూడా చాలా సత్వరమే, ఇప్పటికే 3 హాస్పిటల్లో అడ్మిషన్లోనే ఉన్నారు, ఇంకా 5 మందికి ఇంకా మొద్దుగాయాలు అయినాయి. హాస్పిటల్లో ఉండే వాళ్ళ 2 పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళను కూడా రెఫర్ చేసే పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పై అధికారులు స్పందించి ఎక్కడైతే సమస్యకు మూలం ఉందో, ఏదైతే ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో మూలం ఉందో ఆ సమస్యను సత్వరమే పరిష్కరించి మాకు దక్కవలసిన ఆ స్థలాలని మాకు వచ్చే రకంగా చేసి మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మా ప్రజల తరపున మేము బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము చాలా సమయంగా ఏదైతే అట్రాసిటీ యాక్ట్ ప్రకారము విచారణ సమయం ఉందో ఆ సమయం వరకు కూడా మేము వేచి ఉంటాము. చట్టాన్ని కానీ పోలీసు వారి చర్యలు కానీ ఎక్కడ కూడా ఉల్లంఘించబోము. చట్టం మీద, పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని డిపార్ట్మెంట్ వారు కూడా నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాము. ఎక్కడ కూడా గ్రామంలో శాంతి భద్రతల చర్యలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పోలీస్ పికెట్ కూడా కొన్ని రోజులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ను కోరడం జరుగుతుంది. దయవుంచి మా సమస్యను మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని వెంటనే మాకు రావాల్సిన ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయం చేయాలి చిలకవారిపల్లి దళిత ప్రజలకు.